జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాబ్దిం ఆధారం సర విద్యానాం హయగ్రీవ ముపాస్మహే. బుద్ధిర్బలమిషోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యమాకుడత్వం చ అనుమతు స్మరణాద్వేత. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రవి మొదటి 15 రోజులు అంటే ఆగస్టు 16 వరకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏ స్థానంలో అయితే సంచరిస్తున్నాడో ఆ స్థానం రవికి మిత్రక్షేత్రం. పాపగ్రహాలైన రవి, కుజ, శని, రాహు, కేతువులు 3, 6, 11 స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు. అదనంగా రవి 10వ స్థానంలో అంటే కర్మస్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు. ప్రస్తుతం మేషరాశి వారికి ఆగస్టు 16 వరకు 4వ స్థానంలో రవి సంచారం వలన అంతగా శుభ ఫలితాలు కలవు. మనసు అంతా చాలా బాధగా ఉంటుంది, విచారంగా ఉంటుంది. సుఖ సంతోషాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. భోజన సౌఖ్యం అనేది ఉండదు. రుచికరమైన భోజనం అనేది చేయలేకపోతారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. రుణాలు పెరగడం వల్ల అప్పుల వాళ్ళతో ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం లాంటివి జరుగుతాయి. 15 రోజుల తర్వాత అంటే ఆగస్టు 16 నుంచి 36 వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కూడా రవికి అంత శుభస్థానం కాదు. అయితే ఈ రాశి అనేది రవికి స్వక్షేత్రం అంటే సొంత రాశి కావడం వల్ల చెడు ఫలితాలు కలిగినా అంతగా ఎక్కువగా జరగవు. అవేమిటంటే కొంచెం శరీరం కొంచెం బద్ధకంగా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు. పంచం అనేది స్నేహితులను తెలియజేస్తుంది కాబట్టి స్నేహితులతో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవచ్చు. సరైన ఆలోచనలు రాకపోవచ్చు. సంతానానికి ఇబ్బందులు రావటం అంటే వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం కానీ, వారికి అనారోగ్య సమస్యలు రావడం కానీ జరగవచ్చు. అయితే మేష లగ్నానికి పంచమాధిపతి రవి కావున ఈ లగ్నానికి యోగకారకుడు కాబట్టి అంతగా చెడు ఫలితాలు అనేవి ఉండవు. ఈ నెల అంతా కూడా మేషరాశి వారికి రవి సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు అని చెప్పవచ్చు. తర్వాత కుజుడి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి కుజుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో కుజుడి సంచారం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం కదా, పాపగ్రహాలు 6వ స్థానంలో సంచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని. ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. సాధించలేము అనుకున్న కార్యాలు కూడా ధైర్యంగా సాధిస్తారు. చురుకుదనం అనేది పెరుగుతుంది. ఇంతకు ముందు ఉన్న బద్ధకం అనేది తొలగిపోతుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. తన వాదనతో ఎంతటి వారినైనా ఓడిస్తారు. ఇతరుల సహాయ సహకారం అనేవి లభిస్తాయి. ఇతరులకు తమ సహకారాన్ని అందిస్తారు. సైన్యం, నావికాదళం, పోలీస్ స్టేషన్లో పనిచేసే మేషరాశి జాతకులకు మరియు పరిశ్రమల్లోనూ, ప్లే గ్రౌండ్స్లో పనిచేసేవారు, మెకానిక్ వర్క్షాప్లో పనిచేసే మేషరాశి జాతకులకు మంచి కాలమని చెప్పవచ్చు. వారి వృత్తి ఉద్యోగంలో అభివృద్ధిని గడిస్తారు. ఉద్యోగంలో, వ్యాపారాదుల్లో లాభాలు అనేవి గడిస్తారు. కానీ ఇందులో కేవలం 25% మాత్రమే శుభ ఫలితాలు కలుగుతాయి. కారణం అంటే ఈ రాశి వారికి ఇది కుజుడికి శత్రుక్షేత్రం అయిందంటే కుజుడు కన్యారాశిలో సంచరించడం వల్ల అది కుజుడికి శత్రుక్షేత్రం. అంటే కన్యారాశికి అధిపతి అయిన కుజుడికి కొంచెం శత్రుత్వం ఉంది కాబట్టి ఆ రాశిలో అది శుభస్థానమైనా కూడా అంతగా శుభ ఫలితాలు అనేవి కలగవు.
తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి బుధుడు చతుర్థంలో సంచరిస్తున్నాడు. అంటే 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో బుధుడు శుభ ఫలదాత, అంటే శుభాలను కలిగేస్తాడు. బుధుడు 4వ స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మాతృసౌఖ్యం సంతోషం ధనధాన్య వివర్ధనం బుద్ధి ప్రారంభకార్యస్య సిద్ధిర్భవతు గతే బుధో. అంటే 4వ రాశిలో బుధుడి యొక్క సంచారం వలన తల్లి వలన సౌఖ్యం, అంటే మాతృ సౌఖ్యం లభిస్తుంది, సంతోషంగా ఉంటారు, ధనధాన్యాలు లభిస్తాయి, ధనలాభం ఉంటుంది, ప్రారంభించిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగి మంచి ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. బంధువృత్తి అనేది కలుగుతుంది, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది, ధనలాభం, సుఖము, స్త్రీ సౌఖ్యము, గృహలాభము వంటివి జరుగుతాయి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి గురుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. గురుడు కేవలం 5 స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలను కలిగిస్తాడు. అవి ఏంటంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో మాత్రమే శుభ ఫలదాత. ఇక్కడ మేషరాశి వారికి తృతీయంలో సంచారం చేయడం వల్ల కొంత అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఏంటంటే ప్రయాణాల్లో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి, విద్యాభ్యాసంలో ఆటంకాలు ఎదురుపడతాయి, చదువు మీద అనేది శ్రద్ధ అనేది కొంచెం తగ్గిపోతుంది అని చెప్పవచ్చు. శారీరక బలం అనేది కొంచెం తగ్గిపోతుంది. కింద మన ఇంట్లో పనిచేసే వాళ్ళతో కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు పొద్దున వచ్చి వాళ్ళు పని చేయకపోవడం వల్ల ఇంట్లో ఎక్కడి పనులకన్నీ ఆగిపోతూ ఉంటాయి. అనుకున్న పనులు సరైన సమయానికి జరగకపోవచ్చు. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి శుక్రుడు 20వ తారీఖు వరకు 3వ స్థానంలోను, తర్వాత 21 నుంచి 31 వరకు 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అయితే ఈ శుక్రుడు అధిక స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. 6, 7, 10 స్థానాల్లో తప్పిస్తే శుక్రుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు. ఇక అంటే ఈ రాశిలో 3వ స్థానంలో కానీ 4వ స్థానంలోనో కానీ సంచరించే సమయంలో శుభ ఫలితాలని కలిగేస్తాడు. వాటిని ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు, సోదరులతో కలుసుకోవడం, బంధువులను కలుసుకోవడం, వారితో ఆనందంగా గడపడము, సోదరుల ద్వారా లాభాన్ని పొందుతూ ఉంటారు. ఇంతకుముందు వారితో ఉన్న గొడవలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ తగ్గిపోతాయి. చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు, దాని ద్వారా లాభాలను గడిస్తారు. విద్యా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శారీరక బలం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కార్యసంధానం అనేది జరుగుతుంది. అంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇక అంటే 21 నుంచి 31 వరకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడని చెప్పుకున్నాం కదా. విద్య అంటే విద్య అనేది సాఫీగా సాగుతుంది, ప్రయాణాలు చేస్తారు, శత్రువులపై విజయాన్ని సాధిస్తారు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, విలువైన వస్తువులను కూడా కొంటారు, మంచి రుచికరమైన భోజనాన్ని చేస్తారు, ఇంట్లో గృహప్రవేశాలు, శుభకార్యాలు కూడా చేస్తారు, మంచి అభివృద్ధి జరుగుతుంది. అంటే వ్యాపారంలో లాభాలను గడిస్తారు. దాని తర్వాత శని యొక్క ఫలితాలు. శని మేషరాశి వారికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. దీన్ని ఏలినాటి శని అని అంటారు. అయితే ఏలినాటి శని అనేది వ్యక్తి జీవితంలో అది 3 సార్లు వస్తుంది. కాబట్టి అంటే
మళ్ళీ అదే స్థానంలోకి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక్కొక్క రాశిలో శని యొక్క సంచారం 2.5 సంవత్సరాలు. 2.5 ఇంటూ 12 ఈక్వల్ 30 సంవత్సరాలు. అయితే వారి జీవితంలోకి మొదటిసారి వచ్చిందా, రెండవసారి వచ్చిందా, మూడవసారి వచ్చిందా అనేది తెలుసుకొని ఫలితాలనేవి బేరీజు వేసుకోవాలి. అంటే మొదటిసారి వస్తే ఒక రకమైన ఫలితాలు, రెండవసారి వస్తే ఒక రకమైన ఫలితాలు, మూడవసారి వస్తే ఇంకో రకమైన ఫలితాలు అనేవి జాతకుడు పొందడం జరుగుతుంది. మొదటిసారిగా శని దోషాలు వస్తాయి. ఏమవుతుంది? అనారోగ్యము, ధన నష్టము, అగౌరవము, నిద్ర లేకపోవడము, అన్ని రకాలైన ఖర్చులు, ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఇక రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అంటారు. మొదటిసారి వస్తే మంగని, రెండవసారి వస్తే పొంగు శని అంటారు. రెండవసారి వస్తే కొంచెం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇందులో భయము, నిద్రలేమి అని కూడా జరుగుతూ ఉంటాయి. ఇక మూడవసారి వ్యయ స్థానంలో అంటే 12వ స్థానంలోకి వస్తే దాన్ని కుంగు శని అంటారు. ఏం జరుగుతుంది? శక్తిహీనత, చింతన, ఏదో విపరీతంగా ఆలోచించడము, రోగ భయము, నిద్రలేమి లాంటివి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇక రాహు యొక్క ఫలితాలు. రాహు మేషరాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఏ గ్రహమైనా అంటే శుభగ్రహం కానివ్వండి, పాపగ్రహం కానివ్వండి, 11వ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి. ఇంకా అది కాకుండా కుంభం అనేది రాహుకి మూల త్రికోణం. అంటే కుంభరాశిలో రాహు చాలా బలంగా ఉంటాడు. కాబట్టి 11వ రాశిలో రాహు యొక్క సంచారం వల్ల అనేకమైన ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. కమ్యూనికేషన్, మీడియా రంగంలో పనిచేసే వారికి, ఆన్లైన్ ద్వారా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసే వాళ్ళకి చాలా లాభసాటిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా లాభాలు అనేవి ఉంటాయి. ధనార్జనలో పటుత్వాన్ని సాధిస్తారు. వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ లాభాలు అనేవి గడిస్తారు. ఇంతకుముందు రావు అనుకున్న డబ్బులు కూడా వ్యక్తికి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఈ తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కేతువు మేషరాశి వారికి పంచమంలో సంచారం చేస్తున్నాడు. ఈ పంచమంలో సంచారం చేయడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతున్నాయి. పంచమం అనేది పుత్రస్థానం, పూర్వపుణ్యస్థానం, సంతాన స్థానం. ఇందులో సంచారం వల్ల పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల సంతాన సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సరైన ఆలోచనలు సరైన సమయానికి రావు. స్నేహితులతో తగాదాలు, బంధువులతో ఇబ్బందులు అనేవి కలుగుతాయి. కాకపోతే పంచమంలో కేతువు యొక్క సంచారం వల్ల వాళ్ళకి భక్తి భావన అనేది పెరుగుతుంది. ఎప్పుడూ కూడా గుడికి వెళ్ళని వాళ్ళు పంచమంలో కేతు ఉండడం వల్ల దేవుడు, భక్తి, ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతుంది. కానీ ధనార్జన కోసం చేసే ప్రయత్నాలు ఏవి కూడా విఫలం కావు. అంటే పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి డబ్బులు అనేవి ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి. స్త్రీ మూలకంగా కానీ భార్య ద్వారా కానీ రావాల్సిన సొమ్ములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అసలు రావు. అంటే కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. ఏమన్నా కోరికలుగానే ఉంటాయి. మనసు అనేది నిలకడగా ఉండదు. కొంత విద్యలో ఆటంకాలు అనేవి కూడా ఎదురయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.